హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు టీడీడీలో వేసే ఎలక్ట్రానిక్ డిప్ గురించి అయితే చెప్తాను. మనకి యాప్ ఉంటదండి. గోవింద యాప్ అని ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్నాక ఒకవేళ డిప్ వదిలింటే మనకు నోటిఫికేషన్ వస్తది. అది క్లిక్ చేస్తే ఇలా క్యూలో వెయిట్ చేయొచ్చండి. ఈ టైమర్ అనేది అయిపోతే మనం డీటెయిల్స్ అనేవి అన్నీ ఫిల్ చేయొచ్చు. మనకైతే ఇవి ఎవ్రీ మంత్ అయితే వదులుతారండి. అన్ని సేవలైతే ఉంటాయి. మనం ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు. మనకి ఏ డేట్ కావాలంటే ఆ డేట్‌లో. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ చదివి చెక్ బాక్స్ అనేది చెక్ చేస్తే నెక్స్ట్ మనకి ఇలా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయితాయండి. మన ఈమెయిల్ అడ్రెస్ అయితే ఇవ్వాలి. ఇనిషియల్‌గా యాప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు మన ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలండి. నెక్స్ట్ మన సిటీ, మన స్టేట్, మన కంట్రీ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఆధార్ నంబర్‌తో అయితే లింక్ అయి ఉంటదండి ఈ యాప్. పర్ ఈమెయిల్ ఐడీకి 2 పర్సన్స్ అయితేనే అలో ఉంటది ఈ డిప్‌కి. తర్వాత నేమ్ ఇవ్వాలి. ఈ డిప్ అనే కాదండి. మనం చాలా సేవలైతే బుక్ చేసుకోవచ్చు. రూ. 300 టికెట్, సీనియర్ సిటిజన్, ఆహ్, డిసేబిలిటీ టికెట్. సో, ఇంకా చాలా సేవలైతే ఉన్నాయండి. కళ్యాణం కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు ఆ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ వీడియో చేసి సెండ్ చేస్తాను. సో, ఆధార్ నంబర్‌తో అయితే ఈ టికెట్ అయితే బుక్ అయితదండి. పాస్‌పోర్ట్ కూడా ఉంటది. కానీ ఆధార్ నంబర్ అయితే మనం తీసుకొనెళ్ళొచ్చు. క్యూ లైన్‌లో కూడా చెక్ చేస్తారు ఆధార్ నంబర్ ఉంటే. సో, అన్నీ మ్యాండేటరీ డీటెయిల్స్ ఇచ్చాక నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయాలండి. కంటిన్యూ క్లిక్ చేసాక ఇవన్నీ సేవాస్ అండి. మన డిప్‌లో ఉండే సేవాస్. తోమాల సేవ, అర్చన, అష్టదళ పద్మారాధన, నెక్స్ట్ సుప్రభాత సేవ అండి. ఇవి ఏమన్నా మనకు డిప్ తగిలితే మనము డిప్ తగిలిన 1 డేకి మనీ పే చేయాలండి. మనీ పే చేస్తే మనకు టికెట్ అనేదొస్తుంది. ఇదైతే మార్చ్ మంత్‌కండి. ఇక్కడ మనం చెక్ బాక్స్ అనేది చెక్ చేయాలి. మంత్ మొత్తానికేస్తున్నాను. సో, మనకి ఏ డే వస్తదో తెలీదు కాబట్టి ఏ డే తగిలినా మనము వెళ్ళొచ్చండి. సుప్రభాతం అయితే ఎవ్రీ డే ఉంటది. రిమైనింగ్ సేవలు ఫ్యూ డేస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే పైన టిక్ మార్క్ అయితే ఉందండి. అంటే మనం సెలెక్ట్ చేసుకున్నాము అని. ఒకసారి మనం రివ్యూ కూడా చేసుకోవచ్చు. ఏవేవి సెలెక్ట్ చేసుకున్నాము ఏంటి అని ఇక్కడ చూడొచ్చండి. అన్ని టిక్ మార్క్ అయితే ఉన్నాయి. ఆ డేస్‌లో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సబ్మిట్ చేసేయొచ్చండి. ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తది. ఈ నెంబర్ సేవ్ చేసుకుంటే రిజల్ట్ వదిలినప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకు 2 డేస్ అయితే లెఫ్ట్ ఉందండి. ఈ లోపల ఎవరైనా డిప్ వేయాలనుకుంటే వేసేయండి.